హాయ్ హలో అండి. అందరికి కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నా వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్ చూసే కదండీ మా వీడియోలోకొచ్చారు. ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయితే అయింది. ఈ 3 మంత్స్‌లో నా వీడియో అనేది ఎంతవరకు వెళ్ళాయి ఏంటి అనేది మీకు ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను చేసిన పొరపాటు ఎవ్వరు కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పొరపాటు అయితే చేయకండి. ఏంటనేది మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్‌గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ 2 యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. అవి కూడా మానిటైజేషన్ అయ్యాయి. నాకు ఫెయిల్ అయ్యాయి. అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అలానే ఇప్పుడు నేను కొత్త మొబైల్ తీసుకొని మళ్ళీ నా మెయిల్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకొని మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాననమాట. నెక్స్ట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా నేను ఒక పొరపాటు అయితే చేశాననమాట. ఆ పొరపాటు ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చెప్తాననమాట. ఫస్ట్‌గా నాకు ఫస్ట్‌గా యూట్యూబ్‌లోనైతే నేను వీడియోస్ అనేవి పెట్టేదాన్ని. బ్యూటీ టిప్స్ అలానే వ్లాగ్స్ అని పెట్టేదనమాట. బ్యూటీ టిప్స్ అయితే చాలా మంచిగా వైరల్ అయ్యాయి. నాకు 2 వీడియోలు అయితే వైరల్ అయ్యాయనమాట. నెక్స్ట్ వచ్చి కొన్ని కూడా 1K ఇలా 500, 300 అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉండేది. నెక్స్ట్ అయితే వాచ్ టైం కూడా తొందరగా కలిసాయి. నెక్స్ట్ నేను చేసిన పొరపాటు ఏంటంటే నాకు ఎక్కువ ఇచ్చేసరికి నాకు ఇంకా ఆకర్షణ అనేది వచ్చేసి లైవ్ చేసిస్తే నాకు తొందరగా వాచ్ టైం కలుస్తుంది కదా అనేసి లైవ్‌లోకి వెళ్ళి చూశాననమాట. లైవ్‌కి వెళ్ళిన తర్వాత నాకైతే లాంగ్ వీడియోలో వ్యూస్ అయితే బాగా తగ్గించేశాడు. బట్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మీరు ఒకటైతే చేయకండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంటనే మీకు 1, 2, 3 వీడియోలు పెట్టిన తర్వాత వైరల్ అయిన తర్వాత అవే లాంగ్ వీడియోస్ అనేవి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి లైవ్‌కి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకండి. నెక్స్ట్ వచ్చి లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వ్యూస్ ఎక్కువగా రానప్పుడు మీరు లైవ్‌కి వచ్చేయవచ్చు. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎక్కువగా వ్యూస్ ఇచ్చినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైవ్‌కి అయితే రావద్దు. నాకు యూట్యూబ్ ఎవరో ఒకళ్ళు దయ చూపించి నాకైతే లాంగ్ వీడియోస్‌లో ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. హ్యాపీ అనిపించింది. ఇంకా కొందరు చెప్పారనమాట లైవ్ చేయడం వల్ల నీకు వాచ్ టైం అయితే తొందరగా కలుస్తదనేసి. నేనైతే లైవ్ కోసమనేసి నేను లైవ్ స్టార్ట్ చేశాను. నాకైతే లాంగ్ వీడియోస్ అయితే అంటే వ్యూస్ అయితే బాగా తగ్గించాడు. 20, 30కైతే వచ్చాయి. బట్ ఇప్పుడు నేను లైవే చేయాలా, లాంగ్ వీడియోసే చేయాలా అనేది అర్థం కావడం లేదు. లైవ్ చేద్దాము అంటే కొంచెం వాచ్ టైం అనేది తక్కువగా వస్తుంది. అయినా ఇంకా ఏం చేయాలనేది తోచక నేను అలానే లైవే చేసుకుందాం, ఎప్పటికైనా ఏదో ఒకటి బెటర్ కదా అనేసి లైవ్ అయితే చేస్తున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే మీరు రోజు చేసిన వీడియోస్ అంటే కుకింగ్, అలానే వ్లాగ్స్, అలానే బ్యూటీ టిప్స్, ఇలా టైలరింగ్ ఏదైనా ఒకే కంటెంట్ మీద మీరు లాంగ్ వీడియోస్ అనేవి పెట్టండి. దయచేసి మీరు ఒకటి తప్పించి ఇంకోటి మిక్స్డ్ వీడియోస్ అయితే చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఏంటంటే మీరు ఒకే టైం అనేది ఫాలో అవ్వాలి. ఈరోజు 11 గంటలు పెట్టామంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీరు అదే టైము ఫాలో అవ్వాలి. ఈరోజు ఈ టైంకి పెట్టి నెక్స్ట్ ఇంకో టైం పెట్టకూడదనమాట. వ్యూస్ అనేవి తగ్గించేస్తారనమాట. మీరు కొత్త ఛానల్ పెట్టినప్పుడు ఎదుటి వాళ్ళకి ఎవరికీ చెప్పకండి. నెక్స్ట్ మొబైల్ నుంచి షేర్ కూడా చేయకండి మీ మొబైల్ నుంచి. అలా చేయడం వల్ల మీకు వ్యూస్ అనేది తగ్గిస్తాడు. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియకుండా మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక వచ్చేది యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయకండి. ఎందుకంటే డైరెక్ట్గా అప్లోడ్ చేయడం వల్ల యూస్ అయితే ఎక్కువ ఇవ్వడు. ఏంటంటే ఫస్ట్గా చేస్తారు, మీరు ఫస్ట్గా ప్రైవేట్లో పెట్టుకోవాలన్నమాట. ప్రైవేట్లో పెట్టుకున్న తర్వాత అప్లోడ్ చేసుకొని మంచి థంబ్నెయిల్ అలానే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మీకైతే తొందరగా యూస్ అయితే ఇస్తాడనమాట. ఇంకోటి ఏంటంటే మీరు లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు వైరల్ వీడియో అలానే ట్రెండింగ్ ఇలా పెట్టకూడదు అనమాట. అలాగా మనం పెట్టడం వల్ల కూడా ఫుల్లాగా ఉంటుంది అనమాట. అలా ఏమి లేకుండా మీరు కుకింగ్ గురించి అయితే కుకింగ్ సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ టైలరింగ్ సంబంధించినవి అయితే టైలరింగ్ సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ యూస్ అయితే ఇస్తాడనమాట. మీరు లాంగ్ వీడియో అనేది మీరు ఇంకో వేరే మొబైల్లోనూ పదే సార్లు చూడాలి అనుకుంటున్నారు కదా, వాచ్ టైం కలవడానికి. అలాగే ఎప్పుడు కూడా చేయకండి. ఇలా పదే మీ వీడియో అనేది వేరే సెల్లో చూడడం వల్ల కూడా మీకు యూస్ అనేవి ఎక్కువగా ఇవ్వడు. నెక్స్ట్ వచ్చి యూస్ కూడా తగ్గిస్తాడనమాట. అలా అలాంటివి ఏవి చేయకండి. నేనైతే నా ఛానల్లో
లాస్ట్ పోయిన ఛానల్ అయితే నేను ఇలా చేయడం వల్లనే నాకైతే యూట్యూబ్ వాడైతే ఫెయిల్ చేశాడనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని ఏమీ చేయకూడదు. ఇది నా విషయం వరకైతే నాకు తెలిసినంత వరకైతే నేను చెప్పేసాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, మీకు తెలియజేస్తాననమాట. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్యూటీ టిప్ అయినా లేదంటే ఇలా కొన్ని మనకు సంబంధించిన యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.